హాయ్ ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్‌లోని ఎయిత్ పే కమిషన్ అయితే దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఢిల్లీ నుంచి ఉత్తర ఉత్తర ఉత్తరప్రదేశ్ అలాగే దాదాపు దక్షిణ భారతదేశంలో కీలక నగరాలు, అలాగే నార్త్ ఈస్ట్‌లోని కీలక నగరాల్లో ఇప్పటికే ఎయిత్ పే కమిషన్ అయితే నిపుణులు, అలాగే వక్తలు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులతో కూడా ఇప్పటికే దాదాపు 20-25 సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా భారత పెన్షనర్ సమాజ్ బీపీఎస్ వారు ఎయిత్ పే కమిషన్‌కి అయితే కొన్ని కీలక డిమాండ్లు అయితే ఎయిత్ పే కమిషన్ ముందుంచడం జరిగింది. వారు చెప్పే విధంగా బట్టి ఏదైతే ఇప్పుడు కనీస పెన్షన్ 9,000 వస్తుందో 9,000 వస్తుంది. దాన్ని 45,000 చేయాలని భారత పెన్షనర్ సమాజ్ అయితే వారికి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ చేయటమే కాక ప్రతి 3 నెలలకి ఇప్పుడైతే ఏదైతే 6 నెలలకు ఒకసారి డీఏ వస్తుందో ప్రతి 3 నెలలకు ఒకసారి డీఏను రివైజ్ చేయాలని, అలాగే ఏదైతే ఫిట్మెంట్లో దాదాపు 3.83 ఉండాలని, అది 69,000 వరకు బేసిక్ పే ఉండాలంటే కొన్ని కీలక డిమాండ్లు అయితే భారత పెన్షనర్స్ సమాజ్ అయితే ఎయిత్ పే కమిషన్కు కొన్ని కీలక డిమాండ్లు అయితే చేసింది. ఏదైతే 2026 జనవరి 1 నుంచి అంతకుముందు ఎవరైతే రిటైర్ అయ్యి సూపర్నేషన్ అయ్యి వెళ్ళిపోయారో వారందరినీ కూడా ఎయిత్ పే కమిషన్ పరిధిలోకి తేవాలని ఈ యొక్క డిమాండ్ అయితే చేసింది. దాదాపు ఈ పెన్షనర్ సమాజ్ అక్కడ ఢిల్లీలోని ఎయిత్ పే కమిషన్తో నిర్వహించిన సమావేశంలో వీరు ఏదైతే డిమాండ్ చేశారో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడానికి, అలాగే మా నివేదికలు పొందుపరచడానికి మేము ప్రయత్నిస్తామని ఎయిత్ పే కమిషన్ సభ్యులైతే భారత పెన్షనర్స్ సమాజ్కు చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా సరే వీరు పెట్టిన డిమాండ్లు కొంత 3.83 ఫిట్మెంట్, అలాగే 2026 జనవరి 1 అంతకుముందు రిటైర్ అయిన వారికి ఎయిత్ పే కమిషన్ పరిధిలోకి తేవటం, ఇవన్నీ చూస్తుంటే కొంత ఇవి ఆర్థిక ఒడుగుదొడుకులు గురయ్యే అవకాశం ఉందని భారత ఆర్థిక వ్యవస్థ కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఎయిత్ పే కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే ఏదైతే భారత పెన్షనర్ సమాజ్ వీరు చేసిన డిమాండ్లు ఒప్పుకుంటుందా లేదా అనేది ఆ నివేదికలు అయితే పొందుపరుస్తారా లేదా అనేది నివేదిక ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుందో అదే చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా దాదాపు 40-45 లక్షలు ఉన్న పెన్షనర్ సమాజ్ అసోసియేషన్ కొన్ని కీలక డిమాండ్లు అయితే చేస్తుంది. వీరు చేసిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అసలు ఎయిత్ పే కమిషన్ వీరు చేసిన డిమాండ్లను రిసీవ్ చేసుకొని అది నివేదికలో పొందుపరుస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ యొక్క వీరు చేసిన డిమాండ్లు దాదాపు ఈ 4 డిమాండ్లను ఎయిత్ పే కమిషన్ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి వీరు ఏదైతే ఎయిత్ పే కమిషన్ ఇచ్చిన నివేదికను చదవడానికి, అంటే దాన్ని వీరి నివేదికను డీకోడ్ చేయడానికి దాదాపు 5-6 నెలలు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎయిత్ పే కమిషన్ అలాగే వీరు సబ్మిట్ చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెలల్లో దాన్ని డీకోడ్ చేసి ఎన్ని నెలల్లో దాటిపై నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద అంత బడ్డెన్ తగ్గుతుందని, బడ్జెట్ కూడా ఎలాకేట్ చేయడం ఇబ్బంది అవుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారు. ఏం చేస్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.